హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే పరోటా సాల్నా అనమాట. ఎంటీ సాల్నా. దీంట్లో ఏమి వెజిటేబుల్స్ లేకుండా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అనమాట. జస్ట్ 20 minutesలో ఈ సాల్నా కంప్లీట్ అయిపోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సీ జార్లో ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. చూపించిన బిర్యానీ స్పైసెస్ నల్ల యాలక్కాయ, 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు యాడ్ చేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక హాఫ్ ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 spoons వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 spoons గసగసాలు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు ఒక 10 to 15 జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చాలా చాలా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. స్మూత్ టెక్స్చర్తో రావాలన్నమాట. అంత బాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో 4 to 5 spoons ఆయిల్ తీసుకొని దాంట్లో 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, సోంపు ఒక హాఫ్ స్పూన్, బండ పువ్వు అంటాం కదా మనం బిర్యానీలో యాడ్ చేస్తూ ఉంటాం, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టేటప్పుడు హాఫ్ ఆనియన్ వేసాం కదా, మిగతా హాఫ్ ఆనియన్ ఇక్కడ యాడ్ చేసుకొని బాగా వాడ్చుకోవాలన్నమాట. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఒక 3-4 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్. టొమాటో ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయాలన్నమాట. టొమాటో ఆనియన్ బాగా మగ్గిందంటే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆనియన్స్తో పాటు లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes బాగా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గించుకోవాలన్నమాట. ఆ తర్వాత చిటికెడు పసుపు అండ్ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. 1.5 spoon కారం వేసాను నేను, ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాం, కొబ్బరి పేస్ట్లో. సో కారం సరిపోతుందని చెప్పి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకో 2 minutes మూత పట్టి మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదా, మగ్గిపోయిన తర్వాత మసాలా అంతా బాగా వేగాక ఆయిల్ ఇలా పైకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం పచ్చి కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చాలా చాలా స్మూతీ టెక్స్చర్తో పేస్ట్ చేసుకోవాలన్నమాట, ఎక్కడ కూడా పలుకు లేకుండా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి పేస్ట్ అంతా కూడా మసాలాతో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొబ్బరి పేస్ట్ ఈజీగా అడుగు పట్టేస్తుంది అనమాట. అందుకని సిమ్లో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే చక్కగా కలిసిపోతుంది మొత్తం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనికి ఎంత వాటర్ యాడ్ చేసినా కూడా ఒక 5 minutes 10 minutes మగ్గిపోగానే మరీ చిక్కబడిపోతుంది అనమాట. సో అది మనం తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకొని సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎంటీ సాల్నా అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, ఒక 5 minutes అంతే మూత పెట్టాను, మళ్ళీ చిక్కబడిపోయింది. మనం వేసిన కొబ్బరి పేస్ట్ కాబట్టి 2 minutesకి ఒకసారి ఇలా మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అడుగు అంటకుండా ఉంటుంది. మాకైతే గ్రేవీ కంటే కూడా ఇలా కొంచెం పల్చటి కన్సిస్టెన్సీ ఉంటే పరాటాలోకి చాలా బాగుంటుందని చెప్పి సో నేను ఈ కన్సిస్టెన్సీలో దించేసాను. చల్లారాక ఇంకా తిక్కగా అవుతుంది. దించబోయే ముందు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ సాల్నా పరాటాలోకి, బిర్యానీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. కలర్, కన్సిస్టెన్సీతో పాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా నేను లేయర్స్ పరాటా ప్రిపేర్ చేశాను అనమాట. అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.